శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు. అది మీకు తెలుసా? కైలాసంలో శివుడు వేదజ్ఞానాన్ని చెప్తాడు. కాని ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తల పక్కకు తిప్పుతుంది. దాంతో శివుడు ఆవేశంతో, నేను కష్టపడి వేదాలు చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక చేపలు పట్టే వారి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ మత్స్యకారుడితోనే చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడు దగ్గరికి వచ్చి పార్వతీదేవిని కైలాసంకి రమ్మని పిలవచ్చు కదా అని అంటాడు. దానికి శివుడు నందితో, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుని కుటుంబంలో పెరిగింది కాబట్టి తన ఒక మత్స్యకారుని పెళ్లి చేసుకుంటేనే శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్లిపోతాడు. కానీ శివుడు బాధపడటం చూసి ఎలాగైనా సరే శివపార్వతులను కలపాలి అని ఒక పథకాన్ని ఆలోచించి నంది భూలోకానికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక నంది ఒక పెద్ద తిమింగల రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వారి పడవలన్నిటిని నాశనం చేస్తుంది. దాంతో పర్వత మత్స్యకారుడు నాయకుడు ఇలా అంటాడు, ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వాళ్ళకి తన కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు. చాలా మంది మత్స్యకారులు ఈ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకంలోకి వచ్చి మానవ అవతారంలో తిమింగలాన్ని బంధించి వస్తాడు. అలా మానవ రూపంలో శివపార్వతులకి వివాహం జరిగింది. వివాహమైన తర్వాత శివపార్వతులు వాళ్ళ యథా రూపంలోకి వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసంకి వెళ్లిపోతారు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం గురించి శివపార్వతులు మానవ జాతికి ఎలా వివరించారో చూసారా? అందరూ చెప్పండి, హర హర మహాదేవ.